ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు. 17 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఆ చిన్న ప్రశంసా పత్రం అండి. ప్రముఖ శస్త్ర వైద్యులు, సామాజిక సేవా తత్పరులు, కళా సాంస్కృతిక రాజకీయ రంగ పరిరక్షణాధ్యక్షుడు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య గారికి శ్రీమతి నన్నపనేని లక్ష్మీ స్మారక. కామినేని వంశంలో కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా వరాహపట్నంలో జన్మించిన డాక్టర్ పట్టాభిరామయ్య గారి విద్యాభ్యాసం ఏలూరు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నాల్లో జరిగింది. ఎంఎస్ సాధారణ శస్త్రచికిత్స స్నాతకోత్తర పట్టంతో 1974లో విజయవాడలో స్థాపించిన కామినేని క్లినిక్ ద్వారా నేటికి లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తూ విజయవాడ నగర ప్రముఖులై ప్రజా సామాజిక, కళా, సాంస్కృతిక, రాజకీయ రంగ సేవా నిమగ్నులై జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు. వారు దేశ విదేశాలలో క్యాన్సర్ చాలా నిజం అది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ అడవిలో ఉంటారు, వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో ఉంటారు, వాళ్ళ ప్రొఫెషనల్ బిజీలో ఉంటారు. రోజు ఒకసారి పలకరిస్తారు, కానీ అది మొక్కుబడిగానే అనిపిస్తుంది వీళ్ళకి. వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి కానీ, వాళ్ళతో కూర్చుని భోజనాలు చేయడానికి కానీ అవకాశం ఉండదు. అది పరిస్థితి. ఈ రోజున వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారని ఆశిస్తాం మాత్రం అది ఒక పెద్ద దురాశ అవుతుంది. వాళ్ళు ఎవరు రారు, అక్కడ సుఖాలకు అలవాటు పెడతారు. అందుకని ఈ వృద్ధాశ్రమాల ఆవశ్యకత చాలా ఉంది. దాన్ని, ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి ఎర్రనాగేశ్వర గారు అమరావతి మన క్యాపిటల్ ఏరియాలో ఒక మంచి వృద్ధాశ్రమాన్ని డెవలప్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. మనందరికీ కూడా అవసరం రావచ్చని. ఇప్పుడు ఎవరు అంటున్నారు నేను చేరిపోతున్నానండి, మేడం వల్ల నేను చేరిపోతున్నాను. ఎక్కడున్నా కూడా ఉంటుంది. ఇప్పుడు మరి డాక్టర్ అనుష గారు బికాస్ ఇవాళ మా మదర్ని పిలుచుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అమ్మ స్ట్రోక్తో చనిపోయారు. సో తను ఉన్నట్టయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తను గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఐమ్ సారీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మెయిన్గా నన్నపనేని లక్ష్మి గారి కింద నేను గ్యాలరీ చూశాను. ఎన్నో సర్వీసెస్ చేశారు. 1-2 రోజులు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటివి టోటల్గా 100 days డేకి ఒక సర్వీస్ చొప్పున చేశారు. దానిలో మెయిన్గా నాకు బాగా నచ్చింది విమెన్ ఎంపవర్మెంట్. విమెన్కి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, ఇండిపెండెంట్గా ఎట్లా చేయాలి అనేది చాలా చాలా ఈ కుట్టు మిషన్స్ ఇవ్వడం, నేను అవన్నీ చూశాను ఇవాళ గ్యాలరీలో. నిజంగా అలాంటి నన్నపనేని లక్ష్మీ స్మారక పురస్కారం అవ్వడం అనేది నాకు రావడం చాలా గర్వంగా ఉంది. అండ్ దీనికి నన్ను సెలెక్ట్ చేసినందుకు నన్నపనేని నాగేశ్వర గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఎర్ర నాగేశ్వర సార్ అండ్ కామినేని పట్టాభిరామయ్య సార్ మేము చదువుకునేటప్పుడు వాళ్ళు చాలా ఫేమస్ డాక్టర్స్ అని వింటూ ఉన్నాను. అండ్ గుంటూరులో కూడా ఎర్ర నాగేశ్వర గారు అని అంటే ఆ హాస్పిటల్కి మీరు వెళ్తే తెలుస్తుంది, అసలు కనీసం కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు, అంతమంది పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను కూర్చొని వాళ్ళ నేను అవార్డు అందుకుంటున్నానంటే అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ
ఇప్పుడు మీరు నమ్మకంతో నాకు ఇచ్చిన అవార్డు ఇంకా నాకు బాధ్యతను పెంచింది. ఇలాగే నేను సర్వీసెస్ అన్నీ చేస్తాను. అండ్ దీనికి మెయిన్ నా వెనకాల నేను ఒక్కదాన్నే ఉంటే ఇది అంతా సాధ్యం కాదు. నా వెనకాల చాలా మంది కృషి ఉంది. దాంట్లో మెయిన్గా మా యూపీహెచ్సి ఇందిరానగర్ మంగళగిరి టీమ్, అంటే మా స్టాఫ్, మా సూపర్వైజర్ గారు, ఆవిడ ఒక తల్లిలాగా నన్ను కనిపెట్టుకొని ఉంటుంది. అండ్ ఏఎన్ఎంస్, ఆశాస్ అండ్ మా డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అఫీషియల్స్ వీళ్ళందరి సహకారంతోనే మేము ఇది చేయగలిగాం. మా హాస్పిటల్కి ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది. అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో 542 యూపీహెచ్సిస్ ఉన్నాయి గవర్నమెంట్వి. దాంట్లో ఫస్ట్ యూపీహెచ్సి గాట్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ అవార్డ్. అంటే మీరు ఆ హాస్పిటల్ చూస్తే, మీరు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మరు, మీరు ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. అది చాలా ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మన సర్వీసెస్ అన్నీ 172 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అండ్ 60 టైప్స్ ఆఫ్ ల్యాబ్ టెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్లో ఇన్ని ఉండడం అనేది చాలా మంది ప్రజలు